నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెంలో జరిగిన ఏపీ అలైడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం పాల్గొన్న మంత్రి పీతల సుజాత జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి పీతల సుజాత జంగారెడ్డిగూడెంలోని హోటల్ అన్నపూర్ణ హెరిటేజ్ నందు జరిగిన జిల్లా స్థాయి టైలర్స్ సంక్షేమ సంఘం సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక కోయిలగూడెం మండలం బయనగూడెం శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి ఒకరి పరిస్థితి విషమం భారతీయ సమతా హిందీ ప్రచార పరిషత్ వారు నిర్వహించిన నేషనల్ హిందీ టెస్ట్ లో జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో గల ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి 3 గోల్డ్ మెడల్స్ 3 సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. 10th క్లాస్ విద్యార్థిని మోక్షశ్రీ వైష్ణవి, 8th క్లాస్ విద్యార్థి ఐ ధనుష్, 7th క్లాస్ విద్యార్థిని టి తులసి గోల్డ్ మెడల్స్ ను, 9th క్లాస్ విద్యార్థిని టి చాందిని, 6th క్లాస్ విద్యార్థి కె లోహిత్ భగవాన్, 5th క్లాస్ విద్యార్థిని ఏ అనిత శ్రీ సిల్వర్ మెడల్స్ ను గెలుచుకున్నారు. ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, సంగీతారెడ్డి విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ సోమవారం రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అపోలో డాక్టర్స్ నేతృత్వంలో పట్టణంలోని ఇందిరానగర్ లో ఈ వైద్య శిబిరం చేపట్టనున్నట్లు చిరంజీవి యువత అధ్యక్షుడు మద్దాల ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, వి సీతారాముడు, వలవల తాతాజీ, మల్లిపూడి రవి, పుల్లారావు, దొండపాటి పండు, మంగరాజు, కొత్తూరి చిన్న, బత్తిన నాని, షేక్ పీరు, పిండి హరి, రామ్సూరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు జరగబోయే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 27వ తారీఖున మరి మెగా వైద్య శిబిరం అపోలో డాక్టర్స్తో నిర్వహించడం జరుగుతుంది. దాని సందర్భంగా ఏంటంటే చిన్నపిల్లలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోర్డు స్కూల్ పిల్లల్ని మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఉచితంగా అపోలో డాక్టర్స్తో ఎంత ఖర్చు అయినా సరే వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే రేపొద్దున జంగారెడ్డిగూడెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇందిరానగర్ కాలనీ స్కూల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముందుగా తెలియజేసిన ఏంటంటే మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు మరి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మరింత ఇంట్రెస్ట్గా చేయడానికి కారణం ఏంటంటే మన స్టేట్లోనే 8 సెంటర్లను ఎన్నుకోవడం జరిగింది. ఆ 8 సెంటర్లలో భాగంగా మన వెస్ట్ గోదావరిలో ఒక జంగారెడ్డిగూడెంకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రేపొద్దున అందరూ మన సొంత కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం విద్యా వికాస్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. జిల్లా శాఖ అధ్యక్షులు ఎంబీఎస్ శర్మ, కార్యదర్శి అక్కినేని కృష్ణకిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గనుల శాఖ మంత్రి పీతల సుజాత, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, డిఈఓ మధుసూదనరావు, జంగారెడ్డిగూడెం ఎంఈఓ సుబ్బారావు, జంగారెడ్డిగూడెం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జంగారెడ్డిగూడెం ఎంపీపీ కె మాణిక్యాంబ, కామవరపుకోట ఎంపీపీ కె సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ విషయంలో చిన్న స్కూల్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి చెల్లించే రుసుము తగ్గించాలన్నారు. కరెంట్ విషయంలో కేటగిరీ 2 నుండి కేటగిరీ 7 లోకి మార్చాలన్నారు.
సిబిఎస్ఈ విధానంలో లాగా 10th విద్యార్థులకు గ్రేడింగ్ విధానం ఏర్పాటు చేయాలన్నారు. 10/10 వచ్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అన్ని అంశాలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, స్కూల్ బస్సుల నిర్వహణలో, స్కూల్ భవనాలు, తరగతి గదులు నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యారంగంలో ప్రథమ స్థానంలో నిలవడానికి తన వంతు సహకరిస్తానని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల సేవలు కూడా పరిగణలోకి తీసుకుంటామని వారిని ప్రైవేటు విద్యా సంస్థలు మన ప్రభుత్వ పాఠశాలల వరకు వస్తే ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలనేసి మేము ఆలోచిస్తాం ప్రభుత్వ పరంగా. అయితే వన్ ఆఫ్ ద పార్ట్ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మరి ఈ రోజున ఎంతో మన భావి భారత పౌరులుగా పిల్లల్ని ఆయా రంగాల్లో ఒక ఇంజనీరు, డాక్టర్స్గానే కాకుండా ఒక ఐపీఎస్, ఐఏఎస్ కానివ్వండి, ఒక యాక్టింగ్లో కానివ్వండి, రకరకాల వాళ్ళకి నచ్చిన రీతిలో ఎంతో పెద్ద చదువులు చదివి మరి స్టేట్స్లో కూడా స్థిరపడి ఈ రోజున కాలేజీలకి, జిల్లాలకి, గ్రామాలకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. ఈ రోజున టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునేది అదే. కూడా ఇమీడియట్గా మనకు అవసరమైనవి ఏం చేయదలుచుకుంటామో, ఏం చేస్తామో అనేది ఒక బ్రీఫ్ నోట్లో ఉండాలి. ఆ విధంగా టెక్నాలజీని కనుక మనం ఉపయోగించుకుంటే సో డెఫినెట్గా ఆ టెక్నాలజీ ద్వారానే స్కూల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ఆయా రంగాల్లో బాగా స్థిరపడి బాగా పైకి వస్తున్నాయి. అసోసియేషన్ వారికి ఒక మంత్రిగా వాళ్ళు నాకు చాలా విన్నపాలు ఇచ్చారు. డిఈఓ మధుసూదనరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేట్ విద్యారంగాన్ని కూడా సమానంగా పరిగణిస్తున్నామని, ప్రైవేట్ విద్యా సంస్థలను, వారి సేవలను తాను గమనిస్తున్నానని, వారెంతో చక్కగా పాఠశాలలు నిర్వహిస్తున్నారని మెచ్చుకున్నారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుండి సుమారు 600 పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు పాల్గొన్నాయి. అలాగే జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు మరియు స్థానిక కౌన్సిలర్లు, ఎంపీటీసీలు మండవ లక్ష్మణరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పని దృఢకల్పనతో గత 9 సంవత్సరాల కాలంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే ప్రైవేటు యాజమాన్యం సంబంధించినటువంటి స్కూల్స్ కానీ, ప్రైవేటు యాజమాన్యాన్ని కానీ ఎంతో అభివృద్ధి చేసి ముందుకు నడిపించేటువంటి నిర్మాత చంద్రబాబు గారు. అదేవిధంగా ఇందాక ముఖ్యులు పెద్దలు చెప్పారు, ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని యొక్క మంచి పనుల్లో కూడా మేము భాగస్వాములు అని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, తుఫానుకు సంబంధించేటు కానీ ఎక్కడ ఏదో సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు యాజమాన్యం కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించేటువంటిది నగ్న సత్యం. అందులో ఎటువంటిది కూడా డౌట్ లేదు. ఎందుకంటే మీరంతా కూడా సమైక్యాంధ్రంగా ఉండాలని చెప్పే ఉద్యమం ఇదే జంగారెడ్డిగూడెంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలంతా కూడా ఒక జేఏసీకి ఏర్పాటు చేసి కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని జంగారెడ్డిగూడెంలో కూడా ఒక ప్రధానంగా ఈ ఉద్యమాన్ని ముందు తెచ్చిన పరిస్థితి కూడా మెయిన్ పత్రికల్లోకి వచ్చిన పరిస్థితి కూడా ఈ జంగారెడ్డిగూడెంలో ఉద్యమం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం ఇడిపోయి అప్పులన్నీ కూడా మనకొచ్చి లాభాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం పెట్టిన పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పని ఏదైతే ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా ఉపయోగించిన పాట పడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మీరు చెప్తున్నట్టుగానే ఈ రాష్ట్రం కోసం, ఈ సమైక్య ఉద్యమం కోసం ప్రతి ఒక్క మంచి కార్యక్రమాల్లో కూడా మేము ఉన్నామని చెప్పని మీరు ఏ విధంగా అయితే కనుక పాటుపడ్డారో ప్రతి విషయంలోనూ మీరు ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కొంతమంది మీ యొక్క సమస్యలు చెప్పారు. ఫైర్ పర్మిషన్లు కానీ ఇతర పర్మిషన్ విషయంలో ఖచ్చితంగా మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉన్నారు. ఖచ్చితంగా మీ సమస్యల్ని క్యాబినెట్లో కానీ, టీడీఎల్పీ మీటింగ్లో కానీ, చంద్రబాబు గారి దృష్టిలో కానీ పెట్టడానికి మంత్రి గారు ముందుంటారు. ఆమె వెనక మేమంతా కూడా ముందుండి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో ఖచ్చితంగా కూడా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించి మిత్రులు ఒక అంశాన్ని లేవనెత్తారు. 20% ప్రభుత్వంలో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ చేస్తూ పాటు వాళ్ళ 50% ఏదో అడిగినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు గతంలో ఇదే ప్రాక్టీసు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగినప్పుడు ఈ ప్రైవేట్ పాఠశాలలు కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పట్ల ప్రేమ లేకుండా వ్యాపార దృక్పథంతో వ్యవహరించిన సందర్భంలో
వారిని ప్రత్యేకంగా 25% ఇచ్చినటువంటి విద్యార్థులను వేరేగా కూర్చోబెట్టడం, మిగతా 75% వేరేగా విద్యాబోధన చేసిన సందర్భం ప్రాక్టికల్గా అది రుజువైన సందర్భంలో అక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడైతే మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి వివక్షత అనేది ఉండదని నేనైతే భావిస్తున్నా. ఆ విధంగా మీరు కూడా ఉంటారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని. సభ అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సభ నిర్వహణ జంగారెడ్డిగూడెం తరఫున విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం, వారి ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వహించారు. కొయ్యనగూడెం మండలం బయ్యన్నగూడెం శివారు ప్రాంతంలో ఆగి ఉన్న పుల్లల లారీని ట్రావెలర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది కుటుంబ సభ్యులు వ్యాన్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ప్రమాద సంఘటనలో 3 అక్కడికక్కడే చనిపోగా గాయాల పాలైన 16 మందిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున కావడంతో లారీ కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు దగ్గర అంజనాపురంకు చెందిన వారు అన్నవరంలో అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా బయ్యన్నగూడెంలో ఈ ప్రమాదం సంభవించిందని వారు తెలిపారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి పీతల సుజాత ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రమాద సంఘటన తనకెంతో బాధను కలిగించిందని, మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అందేలా చూస్తానని అన్నారు. అన్నవరం గుడికి వెళ్ళి మరి అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొని వస్తున్నటువంటి ప్రయాణికులు మరి ఇక్కడ కొయ్యలగూడెము బయ్యన్నగూడెం దగ్గర జరిగిన ఈ టెంపో ట్రావెల్స్ ఏదైతే ప్రయాణిస్తున్నారో దాంట్లో మరి యాక్సిడెంట్ గురి కావటం, మరి అదేవిధంగా 3 చనిపోవటం, మిగతా 17 మంది కూడా క్షతగాత్రులను మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో కొంతమందిని, అదేవిధంగా జిల్లా మరి ఏలూరు హెడ్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టడం జరిగింది. మరి చనిపోయిన వారి కుటుంబాలకు మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి వారి కుటుంబాలకి ధైర్యాన్ని కూడా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మేము వాళ్ళకి ప్రభుత్వం తరపున చేయవలసినవి అన్నీ కూడా మేము చేయడానికి గౌరవ సీఎం గారితో మాట్లాడి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఇక్కడ జంగారెడ్డిగూడెంలో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏలూరు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి హుటాహుటిన అన్నీ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అన్నీ కూడా దగ్గరుండి చూసి వాళ్ళు కోలుకునే వరకు కూడా ప్రభుత్వం పరంగా మేము శ్రద్ధ తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ చాలామందికి ఒకరికేమో కాలు ఫ్రాక్చర్ అయింది, ఒకరికేమో కంటి దగ్గర, ఇలా రకరకాలుగా మార్నింగ్ ఈ లారీని అది గుద్దేసి లాక్కెళ్ళటం బట్టి చాలా ప్రమాదం సంభవించింది. దీని పట్ల మేము తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి ట్రాఫిక్ కోట్ ఎక్కువైపోయి ఈ లారీ వాళ్ళు కూడా కొంచెం చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, ఇవన్నీ దీని పట్ల కూడా మనం చాలా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తప్పకుండా దీనికి ఏదైతే ఎదురెళ్ళే బండ్లు ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. మరి రాబోయే రోజుల్లో గౌరవ సీఎం గారు మొన్న కొన్ని జరిగిన ఇన్సిడెంట్ల రీత్యా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటిది జరగకూడదు, రిపీట్ కాకూడదు అని ఆర్ఎండ్బి వాళ్ళతో, ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో అందరితో కూడా మీటింగ్ పెట్టి చాలా మటు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం ప్రత్యేక శ్రద్ధ పెట్టి. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉదయం ఇట్లా జరగటం చాలా బాధ. విలియమ్స్ హోవే జంగారెడ్డిగూడెం పట్టణ టైలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టైలర్స్ సమావేశం ఆదివారం ఉదయం పట్టణంలోని హోటల్ అన్నపూర్ణ హెరిటేజ్ నందు నిర్వహించారు. టైలర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకాశపు స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొమ్మన శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలం నుండి టైలర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం నందు నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆకాశపు స్వామి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలంలో టైలర్స్ సొసైటీలు ఏర్పాటుకు జిల్లా కమిటీ ప్రతి మండలంలోనూ పర్యటించి రిజిస్ట్రేషన్లు చేయించుకొనుటకు ఈ కమిటీ సలహాలను, సూచనలను ఇస్తోందని, తద్వారా టైలర్స్ సొసైటీలకు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు టైలర్స్ కు అందేలా ప్రతి మండలంలో టైలర్స్ సొసైటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశం నందు జంగారెడ్డిగూడెం పట్టణం నుండి జీడికంటి రామారావు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి విలియం సోవే జంగారెడ్డిగూడెం పట్టణ టైలర్స్ సంఘం అధ్యక్షులు బూసా భాస్కర్ రెడ్డి, సెక్రటరీ పెదవేగి రాంబాబు, కోశాధికారి ముప్పిరిశెట్టి శివనాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కొండపల్లి పండు, ఉపాధ్యక్షులు ఎండి సరోజ, సహాయ కార్యదర్శి మద్దిపాటి శ్రీను, ప్రచార కార్యదర్శి దేవర బాబురావు, మెంబర్లు దొంతోజు దుర్గారావు, దొంతు మాధవరావు, కె బాలస్వామి, కె గణేష్, కె సుబ్బారావు, కె రామారావు, ఎండి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పశ్చిమ గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం గత నెల 22వ తారీఖున ఆకాశపు అప్పలనరసింహమూర్తి గారి వర్ధంతి రోజున ఆకాశపు స్వామి అనే నన్ను పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. దానిలోని భాగంగా పూర్తి స్థాయి కమిటీని నిర్మించేందుకు జంగారెడ్డిగూడెంలో ఈరోజు విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ టైలర్సు, అలాగే మొత్తం 46 మండలాల నుంచి 38 మండలాల నుంచి సభ్యులు హాజరవడం జరిగింది. వాళ్ళ విల్లింగ్ లెటర్స్ తీసుకొని వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ వర్తను బట్టి నెంబర్ గాను, జాయింట్ సెక్రటరీ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను నియమించి ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే జరుగుతుంది. అందులోని భాగంగానే ఈ జంగారెడ్డిగూడెం సోదరులు విలియం హోవే విగ్రహాన్ని చాలా బాగా చేయించారు. దాన్ని ఎంపీ టైలర్స్ ఏలూరు గారితో దాన్ని ఆవిష్కరణ కూడా జరిగింది. జంగారెడ్డిగూడెంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజన సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గనుల శాఖ మంత్రి పీతల సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, ఆయన అభిమానులు కోలాహలం మధ్య ఆయన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత రాజన సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా నాయకుడిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సూర్యనారాయణ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాజన సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్ బి సాల్మాన్ రాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, పలువురు ప్రజాప్రతినిధులు మరియు వెలమ సంక్షేమ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, డ్వాక్రా మహిళలు, కార్పెంటర్ అసోసియేషన్, జన్మభూమి కమిటీ తదితర సేవా సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రీన్లాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు జుజురి శ్రీనివాసరెడ్డి, ఎం సత్యనారాయణ, జేవిడి ఆనంద్ బాబు తదితరుల ఆధ్వర్యంలో రాజన సత్యనారాయణ చేతుల మీదుగా ఆయన స్వగృహంలో నాగమల్లి మొక్కను నాటారు. ఈ సందర్భంగా రాజన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున, పెళ్లి రోజున మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఏపీ అలైడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం, పాల్గొన్న మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు, టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు, పాల్గొన్న మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెంలోని హోటల్ అన్నపూర్ణ హెరిటేజ్ నందు జరిగిన జిల్లా స్థాయి టైలర్స్ సంక్షేమ సంఘం సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక. కోయిలగూడెం మండలం బయనగూడెం శివారు ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి, ఒకరి పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.